నమస్తే ఇమేజ్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. లాగరాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో చికెన్ గున్యాతో పాటు టైఫాయిడ్ కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. ఒక కిండ్రా గ్రామంలో 21 మందికి చికెన్ గున్యా పరీక్షలు జరపగా 19 మందికి చికెన్ గున్యా ఉన్నట్లు రాష్ట్ర హెల్త్ జాయింట్ డైరెక్టర్ డి జనార్దన్ వెల్లడించారు. శనివారం లాగరాయి పిహెచ్సి పరిధిలో 6 గ్రామాలకు చెందిన 20 మంది జ్వరాలతో ఉన్న వారికి రక్త పరీక్షలు చేయగా వారిలో 12 మంది టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జనార్దన్ వెల్లడించారు. లాగరాయి 3, కిండ్రా కాలనీ 1, కిండ్రా 1, అనంతగిరి 1, ముంచవర్పాడు గ్రామంలో 3, లబ్బర్ది గ్రామంలో 2 టైఫాయిడ్ బారిన పడి వైద్య సేవలు పొందారు. రంపచోడవరం ఎమ్మెల్యే అత్త, కిండ్ర పంచాయతీ మాజీ సర్పంచ్ మఠం డియాస్మా కూడా టైఫాయిడ్తో లాగరాయి పిఎస్సిలో శనివారం వైద్య సేవలను పొందారు. లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. లాగరాయి పిఎస్సి పరిధిలో లబ్బర్తి, లాగరాయి, కిండ్రబాబు, గడువు గుర్తి పంచాయతీలకు చెందిన 24 గ్రామాలు 8463 జనాభాకు వైద్య సేవలు అందాలి. 21 మంది వైద్య సిబ్బంది, 27 మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. అన్ని ఆర్ఎంబి రహదారి ప్రక్కర్ గ్రామాలే. రాష్ట్ర ట్రైబల్ నోడల్ ఆఫీసర్, 2 రాష్ట్ర స్థాయి సూపర్వైజర్స్ 2 రోజులు ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎనిమిది 11 సార్ 8-11 8వ తారీఖు 11వ తారీఖు మీరు ఎసరు పెట్టుకుంటారా కాసేపు పైన చెట్టు కింద వస్తుంది, దాన్ని వడగట్టుకుని సరే నీళ్లు వేడి చేసుకుంటే నీటి ద్వారా వచ్చే జబ్బులు మాత్రమే రాకుండా ఉంటాయి అన్నమాట. నీటి ద్వారా వచ్చే జబ్బులు అంటే మనకు వాంతులు, విరోచనాలు అవుతాయి. కానీ ఇప్పుడు వచ్చే జబ్బులు దోమలు కుట్టడం వల్ల వస్తున్నాయి. మనకి చాలా మందికి ఇప్పుడు ఉంది కదా జ్వరం, దోమలు కుట్టడం వల్ల. ఊర్లో దోమలు పెరగకుండా చూసుకోవాలి, మనకి ఆ దోమలు కుట్టకుండా చూసుకోవాలి అన్నమాట.